బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేటలో బంద్ నిర్వహించారు. హిందూ సంఘాల పిలుపు మేరకు విద్యాసంస్థలు, వ్యాపారస్తుల స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. క్లాక్ టవర్ నుంచి పురవీధుల గుండా నాందేడ్ వరకు, అకోలా ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఇక బంగ్లాదేశ్లో హిందువులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ మారణ హోమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర కో కన్వీనర్ ధర్మప్రసాద్, అలాగే మధురనేని సుభాష్ చందర్ మండిపడ్డారు. పరాయి దేశాల్లో హిందువులపైన జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు హిందువులంతా కూడా ఐక్యం కావాలని అన్నారు. ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందూ ఇవాళ ఆలోచించాలి. పాకిస్తాన్ లో అదే పరిస్థితి, హిందువులని దారుణంగా చంపడం జరిగింది. అనేక మంది కూడా ఆ దేశం నుంచి పారిపోయి మన దేశంకి రావడం జరిగింది. అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు. ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి. తెలిసినా కానీ మన దగ్గర రాజకీయ పనికి మన రాజకీయాలతో పట్టించుకోలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంది, ఇవాళ బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంది, ఇవాళ పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే హిందువుల చిన్నాలు మొత్తం తొలగించడము, మందిర పైన దాడి చేయడము, అమ్మాయిల పైన దాడి చేయడము, ఆవులను కోసుకోవడము, హిందువుల దగ్గర నుంచి కాల్ చేయడం అనే ఒకే ఒక దురాలోచనతో ఈరోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది.